అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పిల్లలు, పెద్ద మనుషులు ఒకటే ముచ్చట్లు, ఒకటే ఆటపాటలు. ఏ ఇంట్లో చూసినా సంక్రాంతి సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. కొత్త అల్లుళ్లకు తీరొక్క తీర్ల వండి పెట్టిర్రు అత్తగారింటోళ్ళు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసినట్టే కనిపిస్తున్నాయి ఇండ్లన్నీ. అన్నిటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఇంట్లో పండుగ గట్టిగా చేసిర్రు. నారావారి పల్లెల సందడే సందడే అన్నట్టు అవుతున్నది పొర్రి. మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పర్రి. పట్నం రోడ్లన్నీ బోసిపోయినాయి. పబ్లిక్ అంతా పట్నాలు ఇడిచిపెట్టి పల్లెలకు చేరిండ్రు. గట్లనే లీడర్లు కూడా ఇంటి వాళ్ళందరినీ తోలుకొని సొంతూర్లకు పోయిండ్రు. భోగినాడు ఆటలు పాటలు ముగ్గుల పోటీలతో సందడి చేస్తే సంక్రాంతి నాడు సీఎం సార్ ఇంటికాడ పూజలు జోరుగా నడిచినాయి. బాబు సారు ఇంటోళ్ళు నాందమూరి ఇంటోళ్ళు కలిసి కట్టుగా చేసుకున్నారు పండుగ సంబరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పంచ కట్టుకొని ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని పోయి గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసిండ్రు. నాగాలమ్మ గుడి కాడ పూజలు చేసిండ్రు. గట్టిగానే పద్ధతి పట్టిండ్రు. అటెనక తల్లిదండ్రుల సమాధుల కాడికి పోయి దీవెనార్తి తీసుకున్నాడు చంద్రాల సారు. పండ్లే పని అత్తమామల విగ్రహాలకు దండేసి దండం పెట్టుకున్నారు. ఇక యాడికి పో మనవన్లను ఎంట పెట్టుకునే తిరిగిండు సారు. అందరూ ఒక కాడు ఉంటే తాత మనవన్లు ఒక కాడు ఉంటారు. మనవన్లు అంటే మస్తు పాయిరమే ఉన్నట్టున్నది. ఎప్పుడు మీటింగులతోని గడియ రికాము లేకుండా ఉండే సీఎం సారు గిట్లా అన్ని పక్కకు పెట్టి ఇంటి వాళ్ళందరితోని కలిసి పండుగ చేసుకుంటాడు. అయితే సారు పండుగ సంబరాలలో ఉన్న పబ్లిక్ ను మాత్రం నారాజు చేస్తలేడు. ఎక్కడికి పోయినా ఎవళ్ళు ఆపది సాపది చెప్పుకున్నా ఇంటున్నాడు. అర్జీలు తీసుకుంటున్నాడు. ఏం తిప్పలున్నా ఎటువంటి పంచాదులున్నా కష్ప చేస్తాం, ఏం పికర్ చేయకుండా అన్నట్టు ధైర్యం చెప్తున్నాడు. నెరి సొంతూరు పబ్లిక్ కాబట్టి ఇంత ఎక్కువనే పాయిరం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. బుధారం కూడా సారు సొంతూరులోనే ఉంటాడట. అటెనకనే ఇక మళ్ళా ఆఫీసర్లతోని మీటింగులు అన్ని పనులు సురువైతాయి అన్నట్టు. అబ్బా, ఓ పండుగ లేదు పబ్బం లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణమే అయ్యింది మాకు ఆఫీస్ పని. 365 రోజులు ఆఫీసే. మాకు కూడా పండుగ చేసుకోవాలని ఉంటుంది కదా. మీకు వార్తలు చెప్పాలి కాబట్టి రాక తప్పదాయే. ఇక ఎటు మేము ఈ పండుగకు నోసుకోలేం కానీ మీకైనా దునియా మీద ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయి ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అనేటివి చూపెడదామని అన్నీ పట్టుకొచ్చిన. ఇక చూడుర్రు మీరే. వారిసిళ్ళు చెరుకు గడలతోని గుడిసెలేసిళ్ళు, ఇటుక పొయ్యిలు పెట్టిళ్ళు, గిన్నెలల్లో పాలు పోసి బియ్యం వేసి పాశం వండిళ్ళు. సంక్రాంతి పండుగ జోరుగా అవుతుంది ఊళ్ళ పోంటి. ముత్యాల ముగ్గులు, ఆటలు, డాన్సులు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు, అక్క చెల్లెళ్ళ ముగ్గులు, అమ్మలక్కల పిండి వంటలు, పతంగులు ఎగిరేసుడు. అబ్బో, పల్లెలల్లో చిన్నగా అయితే లేదు పోయి ఏడు సంక్రాంతి పండుగ సంబరం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలోన్న శ్రీ వీరభద్ర స్వాములోరికి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పెద్ద పూజలు చేసిండు. అటెంక ఉస్నాబాద్ పట్టణంలో అయ్యప్ప స్వాములతోని కలిసి తిరువాభరణాల ఊరేగింపుకు పోయి ఎల్లమ్మ గుడి కాంచి అయ్యప్ప విగ్రహాన్ని మోసుకొచ్చిండు మంత్రి సారు. ఓ రోజు అయ్యప్ప భక్తులు భజనలు చేస్తుంటే మంత్రి సారు సుత స్టెప్పులు వేసిండు వాళ్ళతోని కలిసి. ఇక ఇది కరీంనగర్ జిల్లాల అక్కడి కుమ్మరి కులస్తులు వీరభద్ర స్వామికి ఈరబోనాలు చెల్లిచ్చే కార్యం ఇది. పతేడు సంక్రాంతి పండుగ నాడు ఇగో ఇట్ట పొద్దుగాల మట్టి కుండలలో ఈర బోనాలుండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాక వీరభద్ర స్వాములోరికి బోనాలు చెల్లిస్తారట. ఇక ఈ మూడొద్దులు బతుకు తెరువు కోసం పట్నం పోయినోళ్ళు, నౌకర్ల మీద ఊరికి దూరంగా ఉండేటోళ్ళు అందరికందరూ ఊరు చేరీలు కాబట్టి అందరు ఒక్క కాడ కూడి ఇగో ఇట్లా ఊరంతా ఆటల పోటీలు పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో చిల్పకుంట్ల ఊళ్ళో ఊరోళ్ళంతా ఆటల పోటీలు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. అన్నలేమో ఆటలాడు, అక్క చెల్లెళ్ళేమో టెంట్ల కింద కూర్చొని వాళ్ళ ఆటలు ఎట్టెట్ట ఆడుతున్నారు ఏందనేది చూసుడు. మళ్ళీ సంబరంగా ఉంటది కదా ఇట్లా చేస్తుంటే. ఇక సుక్కకు ముక్కకైతే రందే లేదు పో. మనతాన పండుగ అంటేనే సుక్క ముక్క ఆ మాత్రం ఉంటది కానీ ఎన్నెన్ని లొల్లులు చేసిర్రు, ఎన్నెన్ని పోరాటాలు చేసిర్రు. ప్రతి ఎలక్షన్లలో వాళ్ళ బలం ఏంటిదో చూపించిర్రు. మాట తప్పిన లీడర్లకు సుక్కలు చూపించిర్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ గొంతు వినిపించిర్రు. 1 కాదు 2 కాదు 40 ఏళ్ళు పట్టుబట్టి పోరాటం చేసిర్రు. ఆఖరికి అనుకున్నది సాధించిర్రు. ఇంతకు ఎవళ్ళు వాళ్ళు? ఆ పోరాటం ఏంటిది? ఆ కథ ఏంటిది? చూడుర్రి. నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నలు దగ్గర 40 ఏండ్ల సంధి చేస్తున్న పోరాటం ఇన్నాళ్లకు సంక్రాంతి పండుగ యాలల్ల ఫలిచ్చింది.
అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు పాలమూరులో అయిన మీటింగులో ప్రధానమంత్రి మోదీ సారు పసుపు బోర్డు ముచ్చట్లు చెప్పిండు. 600 అయినా పసుపు బోర్డు ఇస్తాం అన్నట్టు చెప్పిండు. ఇక ఇన్నొద్దులకు అన్నమాట నిలబెట్టుకుండు సారు. నిజామాబాద్ జిల్లా ఇందూర్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిండ్రు. పసుపు బోర్డు పెద్ద ఆఫీసు మన ఇందూర్లోనే ఉంటది అన్నట్టు. అంతేకాదు పార్టీ లీడరు పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డుకు చైర్మన్ చేసిండ్రు. పసుపు బోర్డు పెద్ద ఆఫీసును ఢిల్లీకేంచే సెంటర్ మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ కలిసి సురువు చేసిండ్రు. దునియాలనే అన్ని దేశాల కంటే ఎక్కువ పసుపు పండిస్తున్నది మన దేశం రైతన్నలే. అందులో మహారాష్ట్ర రైతన్నలు ముందుంటే తెలంగాణ రైతులు రెండో జాగలో ఉన్నారు. అందుకే పసుపు బోర్డు కొరకు ఏండ్ల సంది పోరాటం చేస్తుండ్రు. 2019 ఎంపీ ఎలక్షన్లప్పుడు నిజామాబాద్ పసుపు రైతుల పోరాటం దేశమంతా తెలిసింది. 170 మంది పసుపు రైతులు ఎలక్షన్లలో నామినేషన్లు వేసిండ్రు. కాశీలో పోటీ చేసిన మోదీ సారు మీద 30 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసిండ్రు. అట్లా చిన్న పోరాటం కాదుపోయినరే. ఆఖరికి 100 దినాలలో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ మీద సంతకం చేసినందుకు ధర్మపురి అరవింద్ని గెలిపించిండ్రు. అయితే 100 దినాలలో కాలేదు కానీ 5 ఏండ్ల తర్వాత మాట నిలబెట్టుకున్నారు. ఇక చూడరి ఎట్లున్నాయో అరవింద్ అన్న ముచ్చట్లు. జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. మంచి సంక్రాంతి శుభదినాన నరేంద్ర మోదీ గారు రైతాంగానికి బ్రహ్మాండమైన బహుమతిని ప్రసాదించడం జరిగింది. అందుల సాందు సర్కార్ వాళ్ళకు గట్టిగానే సూటి పెట్టిండు. వ్యవసాయ మంత్రి తుమ్మలను మంచిగానే ఆరుసుకుండు. ఎడ్ల బండి పోతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వరన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతూ ఉంటే అది కూడా గిరగిర తిరుగుతూ ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? ఎట్లయితేంది మొత్తానికి ఏండ్ల సంధి పోరాటాలు చేయంగా ఇన్నొద్దులకు నిజామాబాద్ పసుపు రైతన్నల కళ నెరవేరింది. మరిగా పసుపు పండించే రైతన్నలు ఏ పార్టీ లాభపడతారో చూడాలి. పండుగ నాడు కూడా పాత ముచ్చట్లేనా, కొత్త ముచ్చట్లేం చెప్పరా? ఎప్పుడు గీ లీడర్లు వాళ్ళ రాజకీయాలు, అరెస్టులు, కేసుల ముచ్చట్లేనా? ఇవాళ కూడా కొత్త ముచ్చట్లేం లేవా అని తిట్టుకోకుర్రి. గీ ముచ్చటిన్నాక ఎన్ని ముచ్చట్లున్నా నడమ ఈసొంటి ముచ్చటోటి శవన పడితేనే మన మనసుకు తూర్తిగా అనిపిస్తుంది. ఇంతకు గా ముచ్చట ఏంటిది అని అంటే, సోమవారం నాడు పొద్దుకాల అరెస్టు, మంగళవారం నాడు పొద్దుగాల బెయిలు. ఎవరికి అనుకుంటున్నారు? ఇంకెవరికి? కాల్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నకు సోమవారం నాడు పొద్దుకాలప్పుడు 10 టీవీలో ఇంటర్వ్యూ కని వచ్చి అయిపో చేసుకుని ఆఫీసులకేంచి మెట్లు దిగుడే ఆలస్యం. అడ్డం తిరిగిరు, చుట్టూ ముట్టిరు, కార్లు వేసుకొని అవతల పడ్డారు. ఇక మాపంతా స్టేషన్లోనే ఉంచుకున్నారు. తెల్లారి గట్ల జడ్జి ముంగడికి తీసుకపోతే బెయిల్ ఇచ్చిరు కోర్టోళ్ళు. పోలీసోళ్ళు విచారణకు రమ్మని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలే. ఇప్పుడైతే 2 లక్షల రూపాయలు జరిమానా కట్టాలని కోర్టులు ఆర్డర్లు వేసిరట ఎమ్మెల్యే సార్కు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టిన డెవలప్మెంట్ మీటింగ్ లో షై పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ తోని లొల్లికి దిగినందుకు చేసిన అరెస్ట్ ఇది. అనదాని మాటలన్నాడు, 10 మందిలో పలసన చేసిండని ఎమ్మెల్యే సంజయ్ సార్ పోలీసులకు ఫిర్యాదైతే కౌశిక్ అన్న మీద 3 కేసులు రాసిర్రు. కాల్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లకు పోయినందుకే గింత లొల్లికి దిగిండనేది షై పార్టీ వాళ్ళు అంటున్నాం ముచ్చట. మరి అంతకు మునుపు చాలా మంది ఎమ్మెల్యేలు షై పార్టీలో గెలిచిన వాళ్ళు కారెక్కిరు కదా సారు, అప్పుడేం అనకపోతీవి కదా. మరి ఏమో తీయలి కదంతా మనకెందుకు గాని బెయిల్ మీద బయటకు వచ్చినాక కౌశిక్ రెడ్డి అన్న ఏమంటుండో ఇనోలిగా. ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, పండగ కాబట్టి రాజకీయాలు మాట్లాడతలేడట. అంతేకాదు కోర్టు కూడా కరీంనగర్లో ఏం మాట్లాడొద్దని చెప్పిందట. అందుకనే ఇక్కడ ఏం మాట్లాడను, హైదరాబాద్కు వచ్చినాక అన్ని పూసగుచ్చుతా అనుకొచ్చిండు కౌశిక్ రెడ్డి అన్న. మరి చూడాలే పట్నం వచ్చినాక ఏం మాట్లాడతాడు, ఏమేం ముచ్చట్లు చెప్తాడు అనేది. కానీ ఎమ్మెల్యే అయినా కాంచి కాల్ పార్టీ వాళ్ళకు, షై పార్టీ వాళ్ళకు ఏ చిన్న లొల్లి అయినా అన్నలేంది గానే కావట్లేదు పోండ్రి.
ఎన్నో పండుగలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నెన్నో ఆచారాలు. ఒక్కో ఏరియాలో ఒక్కో తీరు పండుగ, ఒక్కొక్కలది ఒక్కో తీరు ఆచారం. ఏండ్లు గడిచిన, తరాలు మారిన, తాత ముత్తాతల కాలం నాటి సాంప్రదాయాలు మారవు, వాళ్ళ పండుగల పద్ధతులు మారవు. ఇసొంటి పండుగ సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అక్కడిప్పుడు సంక్రాంతి పండుగ గోలిగే వాళ్ళ ఆచారాలతోని పండుగలు చేసుకుంటుర్రు. గా పండుగ సంబరాలకు మంత్రి సీతక్క కూడా పోయిందట. మరి అక్కెట్ల పండుగ చేసుకుందో చూడాలి కదా. చలో చూద్దాం పారు. నడుముకు వైద్యానం, నుదుడికి అంత పొడుగుతోని కుంకుమ బొట్టు, మెడల పులిగోలు, పూసల దండలు, చేతులకు దండ కడియాలు, గిరిజన సాంప్రదాయంలో పట్టుబట్టలు. గిట్ల ముద్దుగా ముస్తాబయ్యి కొమరంభీం జిల్లా కెలిమేలి మండలం ముక్కుదంగూడ సహ్యాద్రి పర్వతాలలోన్న జంగుబాయి ఉత్సవాల కాడికి పోయి పెద్ద పూజలు చేసింది మంత్రి సీతక్క. ఇగట్ట గిరిజన సాంప్రదాయంలో తయారై ఊళ్ళకొస్తుంటే అమ్మలక్కలు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. చెల్లబట్టలు కప్పిలు, చేతుల పూల కుండీలు పెట్టేళ్ళు. అక్కేమన్నా తక్కువన కొబ్బరికాయలు కొట్టి పెద్ద పూజలు చేసినాక అక్కడోళ్ళతో కలిసి గిట్లా ఆడిపాడింది. అంతేకాదు రోట్ల పప్పు పోసి లోకల్ బండలతో దంచింది, రుబ్బులోలు అందుకొని పిండి రుబ్బింది. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి పండుగ సంబరాలను పతేడు సంక్రాంతి పండుగకు చేసుకుంటారట. ఇది ఇప్పుడు ఒక్క పాలెం కాదట నుళ్ళు, ఏండ్ల కమానంకే చూస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇక పండుగ పేరు మీద గిరిజన సాంప్రదాయాలు చిన్నగా లేవుపో. కొమ్ము పూరలు ఊదుకుంటా, డోలు సప్పులు చేసుకుంటా, అక్క చెల్లెళ్ళ సాంప్రదాయ స్టెప్పులు వేస్తుంటే అబ్బో చూద్దానికి 2 కళ్ళు చాలలేదనుకో రాదుర్రి. ఇగిట్లా అమ్మవారి పండుగ కార్యం అయిపోగానే ఆడికెంచి చక్కగా వాళ్ళ సొంత ఊరికి పోయింది మంత్రి సీతక్క. వాళ్ళ ఇంటి వాళ్ళతోని కలిసి ఇగో ఇట్లా పిండి వంటలు చేసుకుంటా మస్తు ములిసి ముప్పందం అయింది మంత్రి మేడం. అక్క వచ్చిందని ఎరకగానే ఊరి పెద్దలు వచ్చి ఇగో ఇట్లా అక్కకు వాళ్ళ ఇంటి వాళ్ళకు బొట్లు పెట్టి దీవెనార్తులు ఇచ్చిపోయారు. ఏదేమైనా కానీ సంక్రాంతి పండుగ అంతా సీతక్క మీదనే ఉన్నది. పోండ్రి అంత జోరుగా చేసుకుంది మరి అక్క సంక్రాంతి పండుగ సంబరాలను. ఒక ఆయన ఏపీల బాసు, ఇంకొక ఆయన తెలంగాణలో కొంతమందికి బాసు, ఇంకొక ఆయనే సినిమాల పెద్ద మహారాజు. 2 రాష్ట్రాల్లో ఉండేటి పెద్ద తలకాయల్ని ఒకటే స్టేజీ మీద చూస్తే కన్నుల పండుగ లెక్కనే ఉంటుంది. కానీ స్టేజీ మీద చూసే భాగ్యం లేకున్నా ఒకటే ఫ్లెక్సీలనైతే చూసే భాగ్యం దొరికింది వాళ్ళ అభిమానులకు. కరెక్టే కానీ ఇంతకు ఎవరు అని అంటారా? ఈ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది. బాస్ ఈజ్ బ్యాక్ అని బాబు సార్ బొమ్మ కింద, బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని కేసీఆర్ సార్ బొమ్మ కింద, డాకు మహారాజ్ అని బాలయ్య బాబు బొమ్మ కింద కొటేషన్లు రాసి కటౌట్లు పెట్టిరు అభిమానులు. ఏపీ సీఎం చంద్రబాబు, అక్కడి ఎమ్మెల్యే సినిమాల హీరో బాలయ్య బాబు, తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సార్ బొమ్మలు ఒకటే ఫ్లెక్సీ మీద అచ్చేసి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్న ముగ్గు వెంకటాపురంలో సడక్ల మీద కట్టిరు. అంతేకాదు సంక్రాంతి శుభాకాంక్షలని రాసి ఓ సైకిల్ బొమ్మ, ఓ కారు బొమ్మ కూడా వేసిరు దాని మీద. ఇది ఒకటే కాదు, ఎన్టీఆర్ సార్ బొమ్మతోని పాటుగా ఇంత మంది ఎమ్మెల్యేలు లీడర్ల బొమ్మలు కూడా వేసిరు. మరి ఎవరు వేసిరో ఏమో తెలియదు కానీ ముగ్గురి బొమ్మలు ఒకటే ఫ్లెక్స్ మీద ఉండేటాళ్లకు చూసిన వాళ్ళు చూసినట్టే ఫోటోలు వీడియోలు గుంజుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. అట్టిప్పుడు గా ఫ్లెక్సీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది అనుకో రాదులే. ఇక ఫ్లెక్సీని చూసిన వాళ్ళంతా ముగ్గురిని ఒకటే స్టేజ్ మీద చూసే భాగ్యం దొరకకున్నా ఒకటే ఫ్లెక్సీ మీదనైనా చూసే భాగ్యం అయితే దొరికింది తీయాలి అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే ఇంతమంది సైకిల్ పార్టీ కార్ పార్టీ ఒక్కటై తెలంగాణలో జట్టు కడతారేమో మరి అనుకుంటున్నారట. ఏమో పోరి ఏమైతుందో ఏం జరుగుద్దో అయితుంటే చూద్దాం గాని గా ఫ్లెక్సీ కట్టినోడెవడో వాళ్ళకు పెద్ద అభిమానే ఉన్నట్టుండు పో. పండగ పూట పబ్లిక్ను పట్టవశమే అయితలేదు. ఒక్క దేశమా, ఒక్క ఊరా, ఒక పట్టణమా, దునియా మొత్తం ఒకటే జాగలో ఉన్నదా ఏంది అన్నట్టే ఉన్నది ఆ కుంభమేళ జాతర చూస్తుంటే. ఏం పబ్లిక్ ఉష్కేస్తరాలదు. అందులో పండగ పూట గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోవాలని ఎక్కడెక్కడికెళ్ళో సాధువులు, బాబాలు, జనాలు పోటెత్తిర్రు. మరిగా ఆ జాతర ఎట్లెట్లా నడుస్తుంది, పబ్లిక్ ఎంతమంది వచ్చిర్రు చూడాలి కదా. పాండ్రి ఆగ చూడర్రే, ఎటు చూసినా జనమే, ఎటు చూసినా కాషాయం కట్టిన సాధువులే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజు కుంభమేళా జాతరతోని పిక్కుటంగా తయారైంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే సంగమంలో ముక్కులు మూసుకొని మునుగుతాండ్రు అందరూ. పొద్దుగాల పొట్టు చలి పెడుతున్నా సరే లెక్క చేయకుండా మునుగుతాండ్రు గంగల. సోమవారం ఒక్కనాడే 1,65,00,000 మంది గంగల మునిగినరాట. 2 కోట్లకు ఎక్కువనే మంది పుణ్యదానాలు చేసిండ్రాట.
బయటి దేశాల నుంచి కూడా పబ్లిక్ గట్టిగానే వస్తున్నారు. భజనలు శంకుమోతలతోని ప్రయాగురాజు దద్దరిల్లుతాంది. కుంభమేళ ఎట్టెట్టయితాందో మొగులు మీదికెళ్ళి చూడనింకే యోగి సర్కారు హెలికాప్టర్లు కూడా పెట్టిందట. ఒక్కొక్కళ్ళకు 1300 అట టికెట్టు. 7 నిమిషాలు గాలి మోటార్ల తిప్పుతారట. ఫిబ్రవరి 26వ తారీఖు దాకా జాతర నడుస్తుంది కాబట్టి ఆ లోపు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేసిండ్రు. గట్లయిగా ప్రయాగురాజుకు వచ్చేటోళ్ళంతా గాలి మోటార్ ఎక్కితే యూపీ సర్కారు వాళ్ళకు గట్టిగానే ఆమ్దాని వస్తుందా అంటున్నారు. తొలుత టికెట్ రేటు 3000 పెడదాం అనుకున్నారట గాని గంత రేటు పెడితే పైసలు ఉన్నోళ్లే ఎక్కుతారు. తత్తిమోళ్ళంతా దాని జోలికి పోరు. అందుకే 1300కే హెలికాప్టర్ల చక్కర్లు కొట్టిచ్చే వివరం చేసిండ్రాట. అంతేకాదు విమానాల టికెట్లకు కూడా గిరాకీ గట్టిగా పెరిగిందట. ఇక ఎట్లా బయటి దేశాల నుంచి వచ్చేటోళ్ళు విమానంలోనే రావాలి, విమానంలోనే పోవాలి. వాళ్ళతోని కలిపి మన దేశం వాళ్ళు కూడా ఎక్కువ విమానం టికెట్లే బుకింగ్ చేసుకుంటున్నారట. ఇట్లా పోయి అట్లా గంగల మునిగి రావచ్చు అని విమానాలలోనే తిరుగుతున్నారట చాలా మంది. అందుకే కుంభమేళా చేయబట్టి గాలి మోటార్ల టికెట్ల దందా మంచిగా నడుస్తుందని చెప్తున్నారు. ఏమైనా దునియా మొత్తం ఇప్పుడు కుంభమేళా జాతర గురించే మాట్లాడుకుంటారు. ఇన్ని షుట్కు పుట్టుకు ముచ్చట్టున్నాయి. ఆశయం చేయకుండా ఫటాఫట్ దనాదన అవి కూడా చూసేద్దాం పారి. కొత్త అల్లుళ్లకు మర్యాద చేయాలంటే గోదావరి జిల్లాలో తర్వాతనే పొర్రి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఊళ్ళో ఉండేటి బంధనపు వెంకటేశ్వరరావు వాళ్ళ ఇంటికొచ్చిన కొత్త అల్లుడిని గట్టిగా ఎదుర్కొండు. ఏం తక్కువ 452 తీర్ల వంటలు చేసి ముంగడ పెట్టిండు. అత్త మామలు చూపెట్టిన పాయరానికి అల్లుడు శివభాస్కర్ మురిపేం చిన్నగలేదు పొన్రి. గోదావరిలను చూసి మన హైదరాబాద్ వాళ్ళు కూడా నేర్చుకున్నారు అల్లుళ్లకు మర్యాద ఎట్లెట్లే చేయాలనేదంతా. ఆంధ్ర అల్లునికి 130 రకాల వంటలు చేసి పెట్టిర్రు. పట్నంలో ఉండేటి కాంత్రి కల్పన అనేటి ఆల్మగళ్ళు. మరిగా అల్లుళ్ళు అత్తమామలు పెట్టిన వంటలు ఎప్పుడు తింటారనేది అటంగా ముచ్చట గాని తినుడు కంటే ఎక్కువ తినలేక దాచి పెడితే పాసిపోయేటియే ఎక్కున్నాలేపో. ఇగో అయ్యవలు పండగ పూట బుడ్డ పొల్లగాళ్లతోని జర్రంత పాయలం గాలిపటాలు ఎగరేద్దానికి దారాలు పట్టుకుని బయటికి పోతావంటే ఒంటరి ఇడిచిపెట్ట కుర్రి. ఆగో అట్లా ఇడిచిపెట్టినందుకే హైదరాబాద్ పట్టణంలో ఉన్న చాదర్గఢ్ బడా వంతెన గాలిపటంకెళ్ళ చూసుకుంటూరికి టక్కరై అన్యాయంగా దెబ్బలు తగిలించుకుండు. లేచినల్ల మంచిగుంది గాని లేకుంటే ఒట్టి పుణ్యానికి పానాలు పోతుండే కదా. అయ్యవ్వలు జర్ర పొల్లగాళ్లతోని పాయలం మళ్ళా అటెంకా అనుకుంటే రాదు మళ్ళా. జాతరలు అంటే ఆదిలాబాద్ అంటే జాతరలు. అందుట్లో గిరిజనుల జాతరలు పొర్రి. తీర్ జాతరలు. నార్నూర్ మండలంలో కందేవ్ జాతర సంబరాలు జోరుగా అవుతున్నాయి. వారం రోజులయ్యేటి ఈ సంబరాలల్లా తొడశం వంశపోళ్ళు అలా ఇంటి ఆడబిడ్డతోని గిట్ల 2 కిలోల నూనె తాగిచ్చుడు గా పండుగ స్పెషల్ అన్నట్టు. ఏదున్నా ఆదివాసుల జాతరలే అలాగుంటాయి పొర్రి. సంగారెడ్డి సింగం జగ్గన్న సంక్రాంతి పండుగ సంబరాలను మస్తు జోరుగా చేసుకుండు. సంగారెడ్డిలో షే పార్టీ కార్యకర్తలతో కలిసి ఇగో గిట్ల గాల్లెకు పతంగులు ఎగిరేసిండు. అన్న గుంజుడుకు గాలిపటానికి కట్టిన దారమే తెగినట్టున్నది. మొత్తం సిక్కుపడ్డది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గాలిపటాలు ఎగిరేసుకుంటా మస్తు జోరు చూపెట్టిండు పొర్రి జగ్గన్న.